హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎంతో హెల్దీ అయిన జీడిపప్పు చిక్కీ అండి. ఇది హెల్త్కి మంచిదే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి వేడెక్కిన తర్వాత కప్పున్నర జీడిపప్పు తీసుకొని నేను ఇవాళ చిక్కీ చేస్తున్నానండి. ఫస్ట్ ఒక కప్పు యాడ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవిలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్ట్రైనర్లో యాడ్ చేసుకొని ఇప్పుడు మిగతా అరకప్పు కూడా వేసుకొని వాటిని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇవిలా వేగిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. జీడిపప్పు వేయించుకున్నాం కదా, ఇప్పుడు పాకం పట్టుకోవాలండి. వీటికి కొలతలు వచ్చేసి కప్పున్నర జీడిపప్పుకి ఒక కప్పు బెల్లం. ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం తరుగు యాడ్ చేసుకోవాలి. కప్పున్నర జీడిపప్పుకి కప్పు బెల్లం తీసుకుంటే పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి. 1 నుండి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేయడం వల్ల చిక్కీ టేస్ట్ బాగుంటుంది, అలాగే మంచిగా షైన్ అవుతూ ఉంటుంది. పాకం అనేది ఇలా వాటర్లో వేసుకుంటూ చెక్ చేసుకోవాలండి. పాకం మనకి వచ్చేటప్పుడు చాలా చిక్కగా అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఉండ ఫామ్ అయింది. ఇంకో 2 నిమిషాలు పాకం అనేది మరిగించుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న జీడిపప్పు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది మరిగి ఇంకొంచెం గట్టిపడుతుంది. చూసారు కదా, ఇందాక లిక్విడ్ లాగా ఉన్నది కూడా ఇప్పుడు గట్టిపడింది. ఇందాక నేను జీడిపప్పు వేసుకున్న ప్లేట్లోనే వేసుకుంటున్నానండి. లేదంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అందులో ఈ పాకం అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక స్పూన్ సహాయంతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే దీన్ని పీసెస్ లాగా ఏమీ కట్ చేయట్లేదండి, ఇలా వదిలేస్తున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత దీన్ని ఈజీగా అన్మౌల్డ్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మామూలుగా హ్యాండ్తోనే తుంచేస్తున్నాను, నైఫ్తో ఏమీ కట్ చేయట్లేదు. మీరు పీసెస్ లాగా కావాలి అనుకుంటే వేడిగా ఉన్నప్పుడే నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. చూసారు కదా, చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.